సమాజంలో పేదలకు హక్కులు కల్పించిన మహానుభావుల పేర్లు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతిరావు పూలే పేరును ప్రజాభవన్ కు పెట్టామని, అలాగే కోటిలోని విమెన్స్ కాలేజ్ కి చాకలి ఐలమ్మ పేరును పెడుతున్నట్టు రేవంత్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు. మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి, తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ఈ రోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా